హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మేథీ టమాటో కర్రీ. ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ మేథీ టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా మేథీ టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా నేనైతే ఇక్కడ మెంతి కూరని తీసుకున్నాను. ఆల్రెడీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇలా మరి కాడల్లాగా కాకుండా ఇలా ఆకుల్లాగా తెంపుకోండి. ఇలా తెంపుకున్న మెంతి కూరని సన్నగా కట్ చేసుకుందాము. నేను 2 మీడియం సైజు మెంతికూర కట్టలను అయితే తీసుకున్నాను. ఇది మెంతికూర సీజనే కాబట్టి మెంతికూర ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. నేను చూపించబోయే కర్రీ అయితే చాలా సింపుల్ అండి. అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. అలాగే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో అనేసి. చూడండి, ఇలా అంతా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకుందాము. మీరు ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత కూడా వాటర్తో వాష్ చేసుకోవచ్చు, లేదా ముందుగానే వాష్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోండి, కానీ వాటర్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ టమాటోల్ని నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఒక 5 మీడియం సైజు టొమాటోస్ని అయితే తీసుకొని ఈ సైజులో కట్ చేసుకుంటున్నాను. నేను మిక్సీ చేసుకుంటున్నాను కాబట్టి ఈ సైజులో టమాటోలను అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు మిక్సీ చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని టమాటోల్ని. కానీ మిక్సీ చేయడం వల్ల ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా అన్ని టమాటోస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ టమాటోస్ని వేసేసుకుందాము. ఇలా వేసుకున్న టమాటోస్ని మిక్సీ చేసుకోవాలి. మరి ఎక్కువగా మెత్త పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా నార్మల్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడే ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిలను అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నాను. ఇలా సన్నగా కట్ చేసుకొని ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని ఇందులోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని టమాటోల్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది ఎలా పైకి వచ్చిందో. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి స్పైసీకి సరిపడే కారంని వేసుకుందాము. నేను 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే టమాటోలకి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న మెంతికూరని అయితే వేసేసుకుందాము. ఇలా అంతా మెంతికూరని ఇలా వేసేసుకోవాలి. ఇలా పైనుండి మెంతికూరని వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుందండి. అదే ముందుగానే ఆయిల్లో వేసుకోవడం వల్ల మరొక టేస్ట్ వస్తుంది. ఈ టేస్ట్ ఇంకా బాగుంటుంది. తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అంతా మెంతికూరని వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. మెంతికూరలో వాటర్ అనేటివి ఉండడం వల్ల ఆ వాటర్తోనే ఈ మెంతికూర అనేది సాఫ్ట్గా ఇలా ఉడికిపోతుంది. చూడండి, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే అడుగనేది అంటుకుంటుంది. మెంతికూర టమాటోనైతే చాలా బాగా ఉడికిపోయింది. ఒక 2 నిమిషాల పాటు ఇలా మూత తీసేసుకొని ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మేథీ టమాటో కర్రీనైతే రెడీ. ఈ కర్రీ రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుందండి. తప్పక ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.